నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఎకరాకు 14 లక్షలు ఇస్తుందని, మార్కెట్ ధరకు అనుగుణంగా 35 నుండి 40 లక్షలతో పాటు భూములు కోల్పోతున్న కుటుంబాల నుండి ఇంటికొకరికి ఉద్యోగం ఇవ్వాలని నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ధర్నా చౌక్ దగ్గర గత 29 రోజులుగా రిలే నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము మా బీడు భూములకు నీరు వస్తుంటే అడ్డుకోమని, కానీ మా పూర్వీకుల నుండి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, ఆ భూములిప్పుడు ముంపుకు గురవుతున్నాయని, వాటిపై ఆధారపడి జీవించే మాకు ఆధారం లేకుండా పోతుందని, కాబట్టి మా భూములకు సరైన ధర చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే అక్కడ లష్కర్ ఉద్యోగాలు ఉంటాయి, ఆ ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఎవరు కూడా స్పష్టంగా తెలియజేయలేకపోతున్నారు. మరి ఎన్నో విధాలుగా ఈరోజు మరి ధర్నా రూపాలకు కానీ, నిరాహార దీక్షకు కానీ, అలాగే విన్నవించడం కానీ, మంత్రుల దగ్గరికి వెళ్ళడము, కలెక్టర్ల దగ్గరికి వెళ్ళడము అని చెప్పి ఈరోజు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము అనుకుంటాం రైతులను. మరి చాలామంది అంటారు నాయకులు, రైతే రాజు, రైతు లేకుంటే మనం బతకలేము, ఉద్యోగాలు బతకరు. రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గత 29 రోజుల నుండి మనము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా రైతుల ఆధ్వర్యంలో చేపట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడున్న స్థానిక అధికారులకు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి కానీ కనీసము రైతుల బాధ కనువిప్పుగా కూడా వాళ్ళు గుర్తిస్తలేరు. కనీసం ఎక్కడ కూడా మన గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చాలా విషయాలు పెద్దలు అన్నలు చెప్పారు కాబట్టి మేము ఒకటే విషయం చెప్తున్నాం. మాకు రైతులకు పొలం దున్నడం కూడా తెలుసు, అదేవిధంగా అదే కాడెద్దులతో మీ ఆఫీసులు కూడా దున్నడం కూడా మాకు తెలుసు. మేము ఎంతకైనా తెగిస్తాం రైతులతో పెట్టుకుంటే. ఎందుకంటే రైతులు ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలు ఓట్లేస్తేనే మీరు గెలుస్తారు, ఇంతకుముందున్న వాళ్ళు గెలిచారని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఊర్లో ఉన్న రైతులందరూ బాగుంటేనే మన ఊరు బాగుంటుంది. ఊర్లో ఉన్న భూములన్నీ కోల్పోతున్నాం కాబట్టి రైతులు చాలా బాధలో ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు రాజకీయం చేయాలని చూసుకుంటే మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, దాదాపుగా మా భూములు వచ్చేసి ఒక ఎకరాకి 50 లక్షలకు పైగానే పోతున్నాయి. మేము ఆ రేటు కూడా అడుగుతలేదు. అందరికీ న్యాయం చేయండి, నలుగురితో పాటు వచ్చిన కమిషన్ ఏర్పాటు చేయండి, భూముల రేట్లు తెలుసుకొని అందరు రైతులకు న్యాయం చేసేటట్టు ఒక హామీ ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇప్పటికి 29 రోజులు అవుతుంది ఇక్కడ దీక్షలు చేస్తున్నాము, అయినా కూడా స్పందిస్తలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే అధికారులు ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఏమైనా బలవంతంగా తీసుకోవాలని ఆలోచన చేస్తే మేము ఎక్కడి వరకైనా ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ, ఇంకా దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మా కానుకుర్తి గ్రామ రైతుల నుంచి హెచ్చరిస్తూ తెలియజేస్తున్నా.